హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు గెస్ట్గా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్తే అండి. నమస్తే అండి. మేడం, మాజీ వైసీపీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారి పైన కేసు అయితే నడుస్తుంది. అసలు ఏంటి, ఎందుకు పెట్టారు? కాకాని గోవర్ధన్ రెడ్డి అతను చూడగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది ఏంటంటే, ఒక నెల క్రితం మనం చూసుకుంటే మీడియా ముఖంగా మనకి శాంతి భద్రతలను కాపాడే పోలీసుల్ని అతను మాట్లాడిన మాటలు బట్టలు ఊడదీసి సమాజం ముందు నిలబెడతాను అని. మరి ఈ రోజున మీరేమైనా శ్రీరామచంద్రుల, సత్య హరిశ్చంద్రుల, లేకపోతే ఇంకేదైనా శిబి చక్రవర్తుల, ఏది కాదు. వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2019 నుంచి 24 వరకు మనం చూసుకుంటే ఏ ఒక్కటి కూడా మనం అన్నట్లుగా శ్రీశ్రీ గారి కవితలాగా అగ్గిపుల్ల, సబ్బు బిళ్ళ, కాదేది కవితకు అన్నట్లుగా వీళ్ళకి కాదేది దోపిడీకి అనర్హం అన్నట్లుగా ప్రతి ఒక్కటి దోచుకున్నారు. దేన్ని వదిలిపెట్టలేదు. పోర్టులు దోచుకున్నారు, బియ్యం మాఫియా, ఎటు చూసుకున్న రైస్ పీడిఎస్ రైస్ వదిలిపెట్టలేదా, పోర్ట్ని కాకినాడ పోర్ట్ని వదిలిపెట్టలేదా, గంజాయి, మద్యం, అది మద్యం కూడా మనం చూసుకుంటే దాన్ని కూడా వీళ్ళు ఇచ్చేసేసి మద్యం కల్తీ చేసేసారు. ఇంకా ప్రతి ఒక్కటి వైఎస్ఆర్సీపీ అంటేనే వీళ్ళు దోపిడీకి, దొంగతనంగా వచ్చి మన సంతకాలు పెట్టి వెళ్ళారు. దాచుకోండి, దోచుకోండి, ఆడుదాం ఆంధ్ర చూస్తే దాంట్లో కూడా ప్రతి ఒక్కటి. అలానే ఇప్పుడు కొత్తగా ఈయన ఎవరైతే ఉన్నారో కాకాని గోవర్ధన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీకి చెందిన మంత్రి, మాజీ మంత్రి, అతను ఇప్పుడు చేసింది ఏంటి, రుస్తుం అనే క్వారీకి సంబంధించి దానికి లీజులు అయిపోయినా కూడా దాన్ని ఇతను అక్రమంగా వాళ్ళ దగ్గర నుంచి లాగేసుకొని అర్ధరాత్రి పూట పెద్ద పెద్ద యంత్రాలను తీసుకొచ్చి దాంట్లో బాంబ్ బ్లాస్టింగ్లు పెట్టేసి అదంతా కూడా ఆ రాళ్లు పగిలి వెళ్లి పక్కన గ్రామాల్లో ఉన్న ఇళ్ల మీద పడి వాళ్ళు కంప్లైంట్ చేసినా కూడా అప్పుడు పోలీసులు పట్టించుకొని పరిస్థితి. ఈరోజు వాళ్లే చెప్తున్నారు, మేము అప్పుడు ఎన్నో కంప్లైంట్లు పెట్టాము, కానీ ఎవరు కూడా ఎందుకు పెట్టించుకోలేదు అంటే, వాళ్ళు కేవలం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు పోలీసులు వాళ్ళకి వాళ్ళ ఇంట్లో పనాల కంటే దారుణంగా వాడుకున్నారు. అదైతే ప్రతి ఒక్కరికి తెలుసు. ఈరోజు ఎందుకంటే కూర్చోమంటే కూర్చోవాలి, నుంచోమంటే నుంచోవాలి. ఈ రోజు ఎంతమంది సస్పెండ్ అయి ఉన్నారు కాదంబరి జత్వాని కేసులో? మరి వీళ్ళంతా శాంతి భద్రతలను కాపాడే విధంగా ఉన్నారా? వైఎస్ఆర్సీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డిని అధికారంలో ఉన్నప్పుడు అతన్ని కాపాడే విధంగా ఉన్నారా? అతను చెప్పినట్లు చేసే విధంగా ఉన్నారా? ఏది కూడా. వాళ్ళు ఎవరు అరెస్ట్ చేయమంటే వాళ్ళని చేయాలి, అర్ధరాత్రి గోడలు దోకాలి, వాళ్ళని వెళ్ళి అరెస్ట్ చేయాలి, తలుపులు బద్దలు కొట్టాలి. వాళ్ళు ఏ డ్రెస్ లో ఉన్నా కూడా మనం చూసాం. పోసాని కృష్ణమురళిని ఏం చేశారు, డ్రెస్ చేంజ్ చేసుకునే వరకు వల్లభనేని వంశీని, అతను కూడా లోపల పర్మిషన్ ఇచ్చారుగా. కానీ ఏ విధంగా చూసుకున్నా కూడా వీళ్ళు అర్ధరాత్రి అరెస్టులు మాత్రమే ఉంటాయి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో. ఈ రోజున ఇది దోపిడీ కూడా అలాంటిదే కాకాని గోవర్ధన్ రెడ్డిది. కేవలం కక్షపూరితమైన రాజకీయాల వల్లనే వైసీపీ మంత్రులను ఒక్కొక్కరిని కూడా అరెస్ట్ చేస్తున్నారంటారా, లేదంటే తప్పు చేశారు కాబట్టి అరెస్ట్ చేస్తున్నారంటారా? కక్షపూరితంగా అంటే ఎలా ఉండిద్దంటే, 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చాక అచ్చెన్నాయుడు గారిని, అయ్యన్న పాత్రుడు గారిని, కొల్లు రవీంద్ర గారిని, ఇంకా చూసుకుంటూ పోతే ప్రతి ఒక్కరిని, రఘురామకృష్ణరాజు గారిని ఇంకా చెప్పే పని లేదు. అది ప్రతి ఒక్కరకు చిన్న పిల్లోడిని అడిగినా కూడా చెప్తారు. అంత దారుణంగా హింసించారు. వీళ్ళ పాపం పండింది కాబట్టే అతను ప్రాణాలతో బయటికి వచ్చాడు, లేకపోతే ఆ మనిషి తిరిగి వస్తారు అని అసలు చెప్పి ఎవ్వరూ అనుకోలేదు. ఆయన్ని అంత దారుణంగా కూడా వీళ్ళు ఏ విధంగానైనా సరే అతను చంపేయాలనే కుట్రపూరిత రాజకీయాలు దాన్ని అంటారు. కక్షపూరితంగా కేసులు పెట్టడం అనేది. ఏ మచ్చ లేని నారా చంద్రబాబు నాయుడు గారిని, చంద్రుల్లో అయినా మచ్చ ఉంటుందేమో గానీ నారా చంద్రబాబు నాయుడు గారిలో ఎటువంటి మచ్చ లేదు. ఈ రోజు కూడా ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు నిరూపించలేదు, ఇప్పుడు నిరూపించే పరిస్థితి లేదు. ఎందుకంటే ఏ కేసు లేదు, అన్ని కూడా ఫాల్స్ ఎలిగేషన్సే. ఈ రోజున వీళ్ళు ప్రతి ఒక్కటి దోచుకున్నారు, అది వాస్తవం. అధికారులే వచ్చి కంప్లైంట్ చేసే పరిస్థితి ఈ రోజున. అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు విడుదల రజని కేసులు ఏమైంది, ఎవరు చెప్పారు? అధికారే చెప్పాడు కదా, జాషువా గారు చెప్పేశారు కదా నిజమేనా ఇదంతా జరిగిందని. మళ్ళీ ఈవిడ వచ్చేసి మీడియా ముందుకి అసలు ఏమీ తెలియదని చెప్తుంది. మరి వీళ్ళు ఎవరినంటారు? ఇవన్నీ కూడా జరగలేదని. ఈ రోజు 250 కోట్లు కాకాని గోవర్ధన్ రెడ్డి విషయంలో జరిగింది. మరి A4 గా ఉన్నాడు. మరి ఆ A4 లో A2 గా A1 గా ఉన్నాళ్ళు వెళ్లి ముందస్తు బెయిల్కి అప్లై చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. మరి ఎందుకు చేశారు? ఏ తప్పు చేయకపోతే అది ఫాల్స్ ఎలిగేషన్ అయితే మీరు ఎందుకు ముందస్తు బెయిల్కి అప్లై చేశారు? మరి జరుగుంటేనే కదా అక్కడ. మరి గ్రామ ప్రజలు మీరు బాంబ్ బ్లాస్టింగ్ చేశారు, ఆ బాంబ్ బ్లాస్టింగ్ వల్ల రాళ్లు వచ్చి పడ్డాయి అని వాళ్ళు, ప్రజలకు ఏం సంబంధం? ఒకరు ఇద్దరు చేశారంటే ఓకే, వీళ్ళు కక్షపూరిత రాజకీయం చేస్తున్నారు అనుకోవచ్చు, కానీ గ్రామ ప్రజలకు ఏం అవసరం? ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉంటే ఈ రోజున ఎవరైతే పోలీసుల్ని బట్టలోడ తీసి సమాజం ముందు నిలబెడతానని ఈ గోవర్ధన్ రెడ్డి గారు, మరి రేపు పోలీసులు మరి ఏ విధంగా ఇతన్ని తీసుకెళ్తారనే చూడాలి. ఓకే, అంటే చాలా మంది వైసీపీ నేతలు ఏమంటున్నారంటే
రెడ్ బుక్ రాజ్యాంగం అయితే నడుస్తుంది ఇప్పుడు ఏపీలో. వాళ్ళకి ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్లుగానే ఎవరి మీద అయితే కోపం ఉందో వాళ్ళ మీదే కేసులు పెడతారని అంటున్నారు. మరి ఈ రెడ్ బుక్ రాజ్యాంగం నిజంగానే అమలైందంటారా? అమలైతే మాత్రం ఫస్ట్ అయితే ఎవరు అరెస్ట్ అయ్యి ఉంటారు? రెడ్ బుక్ రాజ్యాంగం అని అంటున్నారు కదా, రెడ్ బుక్ రాజ్యాంగం అనేది నిజంగా నడిచుంటే, నిజంగానే వాళ్ళు అనుకున్నట్లుగా కక్షపూరిత రాజకీయం అయితే ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా 9 నెలలు గడిచిపోయి 10వ నెల కూడా వచ్చేస్తుంది. మరి ఇట్లాంటి పరిస్థితిలో ఎవరెవరు ఏ విధంగా అరెస్ట్ అయ్యారు? ఎవరు కక్షపూరితంగా ఎవరైనా అరెస్ట్ అయ్యారా? మరి పోసాని కృష్ణమురళిని చూస్తే ఏం చెప్పాడు? సాక్షి మీడియా నుంచి నాకు స్క్రిప్ట్ వస్తుంది, ఆ ప్రకారమే నేను చదివాను. వల్లభనేని వంశీ అతను ఏంటి? SC ST అట్రాసిటీ. ఎవరు పెట్టారు? ఎవరికి సంబంధం లేదు కదా అది. మరి పార్టీ ఆ రోజున ఆఫీసును ధ్వంసం చేసింది అతను. మరి అవన్నీ కూడా కనిపిస్తూ ఉన్న ఈ తర్వాత వీళ్ళు ఏ విధంగా చెప్తున్నారు? ఇది ఫాల్స్ ఎలిగేషన్స్ కాదు, నిజంగా జరిగినాయి. వీళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాజారెడ్డి రాజ్యాంగం నడిచింది, అది ప్రతి ఒక్కరికి తెలుసు. రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చారు. అమరావతి రైతుల ఆక్రందనలు ఎన్ని విధాలుగా వాళ్ళని బూటుకాలతో తన్ని ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టారు. అసలు 3 రాజధానుల ఎలిగేషన్ ఎందుకు తీసుకొచ్చారు వీళ్ళు? ఫస్ట్ అధికారంలో లేనప్పుడు ఏమని చెప్పారు? మాకు అమరావతి ఓకే అన్నారు. తర్వాత ఏం చేశారు? 3 రాజధానులని 3 ముక్కలాటాడారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి దాన్ని అంటారు రాజారెడ్డి రాజ్యాంగం నడిచింది వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు. రెడ్ బుక్ రాజ్యాంగం అనేది లేదు. రెడ్ బుక్ అనేది అతను ఎందుకు పెట్టాడంటే, ఎవరెవరు ఏ విధంగా ఆ రోజున 2019 నుంచి 24 వరకు ఈ రోజున పోలీస్ ఆఫీసర్స్ మరి వాళ్ళు కూడా దొంగలుగా ఉండి మరి వాళ్ళు సెల్యూట్ చేయించుకోవాల్సిన వాళ్ళు సెల్లో నిలబడ్డారు. ఎందుకు నిలబడ్డారంటే నిజంగా జరిగితేనే కదా, ఒకరు ఇద్దరు కాదు కదా. ఈ రోజున కాదంబరి జత్వాని కేసులో చూస్తే వాళ్ళు సీనియర్ మోస్ట్ పర్సన్సే కదా IPSలు. మరి ఎందుకున్నారు? అది కూడా కక్షపూరితమా? మరి ఏ విధంగానైనా సరే వాళ్ళు బయటకు రావచ్చు కదా, రాలేకపోతున్నారంటే చేశారు నిజంగానే. మరి ఈ రోజున ఆడుదాం ఆంధ్రాలో కూడా కేసు రాబోతుంది. విడుదల రజనీకి తెలిసిపోతుంది, పోసాని కృష్ణమురళిది. ఎటు చూసుకున్నా వీళ్ళు ఎంతసేపటికి ఎన్ని రకాలుగా కూడా బురద జల్లే ప్రయత్నమే అంతే తప్పించి ఈ రోజున రెడ్ బుక్ రాజ్యాంగం అనేది కాదు, రాజ్యాంగబద్ధమైన రాజ్యాంగం మాత్రమే నడుస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చాలా సంతోషంగా ఉన్నారు. ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది. ఈ రోజున ప్రజలే తీసుకొని వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి. ఇదిగో మాకు ఈ విధమైన బాధలు ఉన్నాయి, 2019 నుంచి వరకు 24 వరకు మా దగ్గర నుంచి భూమి లాగేసుకున్నారు, లేకపోతే ఇంకోటి లాగేసుకున్నారు. అడవి భూములు కూడా వీళ్ళు వదిలిపెట్టలేదు కదండి. దేన్ని వదిలిపెట్టారు? మరి వీళ్ళు ఈ రోజున మాట్లాడతారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి అక్కడ అరటి రైతుల దగ్గర 3 సంవత్సరాల్లో నేను వస్తాను, నేను ఇంకా మిమ్మల్ని ఏదో చేస్తానని. ఏం చేస్తాడు? మొన్న 5 సంవత్సరాలకి జనాలందరూ చెవులు మూసుకొని కళ్ళు మూసుకొని ఏదో భరించారు. మళ్ళీ వచ్చి ఏం చేస్తాడు? అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశాడు? పొలాలన్నీ మునిగిపోతే కార్పెట్లు వేసుకొని డయాస్ కట్టించుకొని దాని మీద నిలబడి పొలాలను పరిశీలించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మరి ఈ రోజున ఆ నియోజకవర్గంలో ఏదో పని ఉంది కాబట్టి అక్కడికి వస్తే రైతుల్ని పరామర్శించకపోతే బాగోదు అని చెప్పి వైఎస్ఆర్సీపీ సంబంధించిన వాళ్ళు చెప్తే వెళ్ళాడు తప్పించి తనంతట తాను కేవలం అదే పని మీద అయితే అక్కడికి రాలేదు. అది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. ఈ ప్రభుత్వంలో వాళ్ళు ఎన్ని ఫాల్స్ ఎలిగేషన్స్ చేసుకున్నా వాళ్ళు చేసిన పాపాలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు రావాల్సిందే. వీళ్ళ గురించి విజయసాయి రెడ్డి చెప్పాడు కదా, అసలు లిక్కర్ మాఫియా ఎవరని చెప్పాడు విజయసాయి రెడ్డి? చెప్పాడు కదా, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడండి ఒకప్పుడు? ఎవరబ్బా ఈ కసిరెడ్డి? మనకు తెలియదే, ఎక్కడ వినలేదు. మరి నీ దగ్గర కదా అతను పనిచేశాడు, ఆ విషయం తెలియదా అతనికి? ఇవన్నీ వీళ్ళ మాటలు ఎలా ఉంటాయి అంటే చేయాల్సినవన్నీ చేసేశారు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు దాగి నన్ను ఎవరూ చూడట్లేదు అనుకున్న విధంగా జరిగింది 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పరిపాలన అంతా. ఈ రోజున అందరూ చూశారు, రాష్ట్ర ప్రజలే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ చూశారు. కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేస్తున్నారు. ప్రతి ఒక్క వీడియో చూడండి, మీ కింద నెక్స్ట్ ఎవరిని అరెస్ట్ చేయబోతున్నారు, వీళ్ళ వల్ల మేము ఇబ్బంది పడ్డాము. నా క్వశ్చన్ కూడా ఇదే అంటున్నా, నెక్స్ట్ ఎవరు అరెస్ట్ చేయబోతున్నారని మీరు అనుకుంటున్నారు అని అడుగుదాం ఉంటారు. ఎవ్వరు ఈ రోజున ప్రజలు అధికారులు, ఈ రోజున జాషువా గారే దానికి నిదర్శనం. అట్లాంటి వాళ్ళంతా అధికారులు కూడా రావాలి, వచ్చి ఇదిగోండి ఈ విధంగా మమ్మల్ని వాడుకున్నారు. అంతకుముందు చూసాము ఒక రిజిస్ట్రేషన్ ఆఫీస్ కు సంబంధించి అతను రిజిస్ట్రేషన్ కి వాళ్ళు భూములు ఎవరావిడ రీతు చౌదరి అతను తీసుకెళ్లి కిడ్నాప్ చేసి గోవాలో ఉంచారా రిజిస్ట్రార్ ని. మరి అది ఎవరు చెప్పారు? అతనే బయటకు వచ్చి చెప్పాడు. ఇంతకీ అతనికి సంబంధించింది కూడా ఏమీ లేదు అక్కడ భూమి, కాకపోతే నన్ను ఇబ్బంది పెట్టారు, ఇన్ని వేల కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. మరి ఈ విధంగా వాళ్ళు ప్రజలు రావాలి,
అలానే ఆఫీసర్లు ఎవరైతే ఆ రోజున ఇబ్బంది పడ్డారో వాళ్ళు రావాలి. ఇదన్నీ జరిగినప్పుడు నిజంగా అవన్నీ జరిగినాయి కాబట్టే ఈ రోజున వీళ్ళు ఏం చేయలేక ముందస్తు బెయిల్కి అప్లై చేసుకుంటున్నారు. మరి ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి విషయంలో కూడా అదే జరిగింది. ముందస్తు బెయిల్కి వీళ్ళ వైసీపీ సంబంధించిన వాళ్ళు ఇద్దరు వెళ్ళారంటే మీరు చేశారనే కదా తప్పు. అదే జరుగుతుంది మేడం. ఇందాక మీరు అన్నట్టుగా రాజారెడ్డి రాజ్యాంగం అని ఒక పదం అయితే యూజ్ చేశారు కదా. గత 2-3 రోజుల్లో ట్విట్టర్లో ఒక వీడియో అయితే బాగా వైరల్ అయింది మేడం. ఒక వైసీపీని అభిమానించి ఒక వ్యక్తి ఏం పెట్టాడంటే పోస్టు, అంటే అన్న ఎలాగైనా సరే 2029లో నువ్వు సీఎం అయిపో అన్న, ఈ కుక్కలందరికీ కూడా రాజారెడ్డి రాజ్యాంగం అంటే ఏంటో చూపిస్తాను అన్నారు. అసలు రాజారెడ్డి రాజ్యాంగం అంటే ఏంటి, అది ఎలా ఉంటుంది, ప్రజలకు అనుకూలంగా ఉంటుందా లేదా ప్రజలు మింగిపోతుందా, అసలు ఏంటంటారు? రాజారెడ్డి రాజ్యాంగం అంటే మనం ఆల్రెడీ చూసాం 2019లో ఏం జరిగిందో. 24 వరకు తండ్రి చావును అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నాడు, అది జరగలేదు. తర్వాత బాబాయ్ గొడ్డలి పోటు, అది ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా ఎవరు చేశారో. సరే ఆయన చనిపోయాడు, కానీ అనుమానాస్పదంగా 6 మాత్రం అతనికి సంబంధించిన సాక్షులందరూ చనిపోయారు. మొన్న చూస్తే దస్తగిరికి సంబంధించిన వాళ్ళ భార్యను కూడా బెదిరించి నీ భర్తను ముక్కలుగా నరికేస్తామని అన్నారు. ఒకవైపు ఎవరైతే చనిపోయారో వివేకానంద రెడ్డి, ఆయన కూతురే చెప్తుంది స్వయంగా వచ్చి, మా నాన్నగారిని చంపింది వీళ్లే, త్వరగా ఈ కేసుని ఒక కొలిక్కి తీసుకురండి అని. మరి ఇన్ని విధాలుగా ఎవరో ఎందుకు సొంత చెల్లెలు షర్మిల కానివ్వండి, విజయలక్ష్మి కానివ్వండి, కన్నతల్లి, వీళ్ళే వచ్చి చెప్తున్నారు కదా మా జగన్మోహన్ రెడ్డిని ఎవరో నమ్మొద్దు, మేమే నమ్మి మోసపోయాము, మాకు ఇచ్చిన ఆస్తులు ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ వెనక్కి లాగేసుకున్నాడు, మరి వాళ్ళిద్దరి మీద కూడా ప్రేమ చనిపోయిందని ఆయన మీడియా ముఖంగా చెప్పాడు, తల్లి మీద చెల్లి మీద. మరి వీళ్ళు ఆ వ్యక్తి ఎందుకు పెట్టాడు అంటే, మరి జగన్మోహన్ రెడ్డి అసలు ఎవరు పెట్టరండి అయ్యి, వాళ్ళే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళే పెడతారు. వాళ్ళకి ఎన్నో అకౌంట్స్ ఉన్నాయి, ఫేక్ అకౌంట్స్, వాళ్ళు క్రియేట్ చేసినవే ఇవన్నీ తప్పించి అదైతే ఎవరు కూడా ఇప్పుడు ఎవరు కోరుకోవట్లేదు అట్లాగా. అంటే ఇప్పుడు చాలా మంది ఏంటంటే వైసీపీని తమ సొంత పార్టీ, అంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి మా అన్న అని చెప్పుకుంటున్నారు కదా. నాకు ఒక డౌట్ మేడం, ఇప్పుడే మీరు ఒక మాట అన్నారు, సొంత చెల్లిని తల్లిని అక్కడికి చేర్చుకోలేకపోయారు కదా, మరి అలాంటి వ్యక్తిని కూడా ఇంతలా అభిమానిస్తున్నారంటే దానికి అర్థం ఏంటంటారు? మొన్న జగన్మోహన్ రెడ్డి గారు వైవి సుబ్బారెడ్డి తల్లి పిచ్చమ్మ అనే ఒక ఆవిడ చనిపోయినప్పుడు ఏదైతే అద్దంకి నియోజకవర్గంలో ఆ ఊరి పేరు వచ్చేసి మేదరమెట్ల, అద్దంకి నియోజకవర్గంలో మేదరమెట్ల అనే గ్రామానికి వచ్చాడు. వచ్చినప్పుడు ముందు రోజు ఏం చేశారు, ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు జనాలు పెద్దగా రావట్లేదు, మరి ఏదో విధంగా ఇక్కడికైనా ఈ చావు కార్యక్రమానికి వచ్చినప్పుడైనా జనాలు వచ్చేసి సెల్ఫీలు దిగాలి, అడగాలి, జగన్ అన్న నువ్వు మళ్ళీ ముఖ్యమంత్రిగా కావాలి, జై జగన్ అని, జై ముఖ్యమంత్రి అని మీరు నినాదాలు చేయండి అని చెప్పేసి ఆ నైట్ అంతా ఆ నియోజకవర్గంలో తిరిగి అందరినీ తీసుకొచ్చిన పరిస్థితి ఇది ప్రతి ఒక్కరికి తెలుసు. మరి వీళ్ళే మాట్లాడేది, డబ్బులు ఇస్తే మాట్లాడుతున్నారు, పేటిఎం బ్యాచ్. ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే, ఇప్పుడు మనం చూస్తున్నాం రావణాసురుడి స్టోరీ తెలుసు కదా ఎలా ఉండిద్దో. మరి ఆ పక్కన ఉన్న రాక్షస మూకలన్నీ ఉన్నాయి, ఏమైపోయినాయి, అర్థమైపోయినాయి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పక్కన ఉన్న రాక్షస మూకలన్నీ ఎవరంటే వైవి సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి, అవినాష్ రెడ్డి, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ప్రతి ఒక్కరు. ఇప్పుడు చూస్తే గోవర్ధన్ రెడ్డి, విడదల రజని, రోజా, శ్యామల ఏంటండి బెట్టింగ్ యాప్ లో నిన్న వచ్చేసి ఆవిడ పోలీస్ స్టేషన్ ముందు లోపలికి వెళ్ళి వచ్చిందని చెప్తుంది. ఆ న్యాయం జరిగేటట్టు చూద్దాం అంతే తప్పించి నువ్వు దానికి ఏదైతే నువ్వు ప్రమోట్ చేసావో డబ్బులు మాత్రం ఇవ్వవు. వాళ్ళు మనిషిని అయితే కోల్పోయారు, మరి చెప్తున్నావు కోల్పోయారు, చాలా బాధగా ఉంది. మరి ఇట్లాంటివన్నీ కూడా మనందరి బాధ్యత. అంటే నువ్వు బాధ్యతకు వచ్చేటప్పుడు అందరిది, ప్రమోట్ చేసేటప్పుడు మాత్రం చేసేసి డబ్బులు తీసేసుకుంటాం. మరి అవి మరి ఇచ్చేయచ్చు కదా, వాళ్ళ ఫ్యామిలీ డొనేట్ చేయొచ్చు కదా, హెల్ప్ చేయొచ్చు కదా. మరి మీ వల్లే కదా వాళ్ళు నష్టపోయారు, మీరు ప్రమోట్ చేయడం వల్లే కదా. ఇప్పుడు ఒక అభిమానం ఉంటాడు, నా హీరో చెప్పాడు కాబట్టి నేను దాన్ని నమ్మానని చెప్పేసి పిచ్చి అభిమానులు ఉంటారు. మన సంజయ్ థియేటర్ దగ్గర జరిగింది కూడా అదే కదా, అభిమానంతో వచ్చే కదా వాళ్ళు చేశారు. మరి ఇలానే ఉంటాయి వీళ్ళ పిచ్చి శాస్త్రాలు, వీళ్ళ పిచ్చి మాటలు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం గానీ, శ్యామల మాట్లాడటం గానీ, రోజా మాట్లాడటం గానీ, ఇవన్నీ కూడా ఫాల్స్ ఎలిగేషన్స్. ఎవ్వరు కూడా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని కోరుకోవట్లేదు, ఎవ్వరు కోరుకోవట్లేదు. వాళ్ళు పెట్టుకున్న యాప్లు, వాళ్ళు పెట్టుకున్న అవి మీరు చెప్పిన కొటేషన్స్, లేకపోతే మీరు చెప్పినట్లుగా మెసేజ్లు ఉంటాయి కదా ఒక వీడియోకి, దానికి సంబంధించినవి కూడా, ఇవన్నీ కూడా వాళ్ళు క్రియేట్ చేసుకున్నవి తప్పించి సాక్షి మీడియా, సాక్షి పేపరు, దానికి సంబంధించి వీళ్ళు డబ్బులు ఇచ్చి చేయించుకునేవి మాత్రమే పేటిఎం బ్యాచ్. అంతే తప్పించి ఈ రోజున ఎవరు కూడా కూటమి ప్రభుత్వం చూస్తున్నాం కదా ఏమని చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు కను నారా చంద్రబాబు నాయుడు గారికి పడట్లేదు, ఈయన ఫోన్ చేస్తుంటే ఆయన తీయట్లేదు. మరి మొన్న వాళ్ళ సాంస్కృతిక కార్యక్రమాలు అయిపోయిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు, ఇంకా మేము చంద్రబాబు నాయుడు గారి కింద పని చేయాలి,
మీ నుంచి మేము ఎన్నో నేర్చుకోవాలి, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎంతటి పోరాటానైనా సరే పోరాడి ఇంకా 15 సంవత్సరాలు మీరు ఇంకా 2 సార్లు 3 సార్లు ముఖ్యమంత్రి మీరే అవ్వాలి. మరి ఈ విధంగా ఉంది వాళ్ళ మధ్య, మంచి కమ్యూనికేషన్ అయితే ఉంది. మరి వీళ్ళు మాట్లాడేదంతా ఎలా ఉంది? ఇవన్నీ కూడా ఇలానే ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి కావాలని కోరుకోవటం గానీ, లేకపోతే ఆయన వచ్చినప్పుడు సెల్ఫీలు అడగటం గానీ. మన విజయవాడలో చూసాం జగన్మోహన్ రెడ్డి గారిది, ఓ పాపను తీసుకొచ్చేసి ఏదో చేయాలని చెప్పి చూసారు. ఈయన ఏం చేస్తాడంటే, ఈయన వచ్చేసి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ స్టూడెంట్, 10th క్లాస్ లో పేపర్లు కొట్టేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆ అమ్మాయిని చూస్తేనేమో విజయవాడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అంట. మరి ఈ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ స్టూడెంట్ ను చూడటానికి ఆ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ స్టూడెంట్ వచ్చింది. అదే కనపడింది. అక్కడ విచిత్రం ఏంటంటే మేడం, నా అమ్మాయికి అమ్మఒడి రావట్లేదు, మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది అంటుంది. వాళ్ళకు ఒక బంగారం కొట్టుంది, అలాగే పెట్రోల్ బంక్ కూడా ఉంది మేడం. అవును, అవన్నీ కూడా చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకైతే ఏది ఉండదు. మళ్ళీ వాళ్ళ ఫాదర్ చేత సాక్షి మీడియా దగ్గరకు వచ్చేసి మాకు ఎటువంటి షాపులు లేవు, అసలు మా అమ్మాయి మీద చాలా రకరకాలుగా వీడియోలు చేసి కామెంట్లు చేస్తున్నారు, అవన్నీ కూడా దయచేసి చేయొద్దని చెప్పి మళ్ళీ దానికోసం మళ్ళీ ఒక తప్పుని కప్పిపుచ్చుకోవడానికి, వీళ్ళు ఒక హత్యను కప్పిపుచ్చడానికి ఇంకా హత్యలు చేశారు చూడండి, అలానే ఉంటాయి వీళ్ళవన్నీ కూడా. కాబట్టి మీరు అన్నట్లు కాకాని గోవర్ధన్ రెడ్డి అనే వ్యక్తిని గాని బట్టలోడదీసి సమాజం ముందు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా మన సప్త సముద్రాల అవతల ఉన్న రిటైర్డ్ అయిపోయినా కూడా లాక్కొచ్చేసి వీళ్ళు పనిష్మెంట్ చేస్తారంట. కానీ రాజారెడ్డి రాజ్యాంగం అంటారు దీన్నే అంటారు రాజారెడ్డి రాజ్యాంగం అని. పోలీసులు, IAS, IPS వీళ్ళందరికీ ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి? వీళ్ళు సమాజాన్ని కాపాడేవాళ్ళు, శాంతి భద్రతలను కాపాడేవాళ్ళు, చట్టానికి, న్యాయానికి, ధర్మానికి కట్టుబడి ఉండేవాళ్ళు. అలాంటి వాళ్ళ చేత కూడా ఈ రోజు నువ్వు పాపిష్టి పనులు చేయించావంటే మరి దాని కదా అంటారు రాజారెడ్డి రాజ్యాంగం అని. మరి దేనంటారు రాజారెడ్డి రాజ్యాంగం అని? సొంత బాబాయిని చంపించి మళ్ళీ అతనుకున్న సాక్షుల్ని 6 చంపించేసి అందరూ కూడా అనుమానాస్పదం, అన్ని కూడా మరణాలు అవే జరిగినాయి. మరి ఈ రోజున బాబాయి కూతురి చెల్లికి సునీతకి న్యాయం లేదు, తల్లికి న్యాయం లేదు, సొంత చెల్లి షర్మిలాకి న్యాయం లేదు, వాళ్ళకి ఇచ్చిన ఆస్తులు కూడా వెనక్కి లాక్కున్నావు. దీన్ని రాజారెడ్డి రాజ్యాంగం అంటారు. ఇది క్లియర్ గా చెప్పుకోవచ్చు. రాజారెడ్డి రాజ్యాంగం ఎలా ఉండిద్దంటే, వాళ్ళు చేసినవన్నీ కూడా 2019 నుంచి మళ్ళీ ఇంకా రాజారెడ్డి రాజ్యాంగం చూపిస్తానంటున్నాడు కదా. ఇంకా అతను పిచ్చది. జగన్మోహన్ రెడ్డి లండన్ నుంచి తెచ్చుకున్న మందులన్నీ వీళ్ళు కూడా మింగుతున్నారంటానికి ఇదే నిదర్శనం. సో చూసారు కదా, తప్పు చేసిన వారికే ఎవరైనా సరే వాళ్ళ శిక్ష అయితే గ్యారంటీగా పడుతుందని మన శ్రీలీల గారు అయితే చెప్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. థ్యాంక్స్ మేడం.